అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మాటదారే కమలయ్యల మీదికి కోపానికి వచ్చిండు మోడీ సారు. బీజేపీ వాళ్ళు ఉన్నతావులుండక అట్లెందుకు జారుతుండ్రో నోరు. కొత్త పార్టీ పెట్టబోతున్నదట కేసీఆర్ సారు గౌరాల ఆడబిడ్డ. తెలంగాణ బహుజన సమితితోని ఎలుగుతుందా తెలంగాణ గడ్డ. మాట్లాడుతున్నాడట అచ్చం బుడ్డన్ ఖాన్ లెక్క. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సారే ఈ ముచ్చట చెప్పిండు పక్క. కరోనా వస్తుందేమో అని పరిశాన్ అవుతుందట భారతదేశం. రాష్ట్రంలో ఏం చేద్దామని రాజనరసింహ సార్ పెట్టిండు సమావేశం. బీజేపీ లీడర్ సభ మహిళా కార్యకర్తతోనే నడిపించిండట రాసలీల. ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వీడియో మీదనే నడుస్తుందంత గోలగోల. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ముఖ్యమైన లీడర్లతోని సమావేశం అయ్యిండు. ఆపరేషన్ సింధూర్ అయినాక ఇట్లా మీటింగ్ పెట్టుడు ఇప్పుడే ఫస్ట్ టైం. మరి ఎందుకు సమావేశం అయ్యిందంటే అన్ని ముచ్చట్లు ఓదారెనక ఒకటి వరుస బట్టి మనం కూడా అరుచుకుందాం పారి. అట్లా కార్రకెళ్ళి దిగిన మోడీ సారు మీటింగ్ వాళ్ళకు ఫోను పోతుంటే ఆడ ఉన్న కమలయ్యలు ఇట్లా కండువా కప్పి గులాబీ పువ్వులు చేతుల పెట్టుకుంటా గుండె పూర్వక అంగే దొరుకుర్రు. ఇట్లా మీటింగ్ హాజరుపడ్డాక మరి ఆడ ఏం మాట్లాడిందంటే క్రమశిక్షణకు మారుపేరైన కమలం పువ్వు పార్టీలో ఉన్న మన కమలయ్యలు కొందరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతురు. క్రమశిక్షణ తప్పి మాట్లాడు పద్ధతి కాదు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి గురించి ఎవరి నోటికి ఎంత వస్తే అంత హద్దు పద్దు లేకుండా మాట్లాడు ఏంది, లేకుంటే అన్ని మూసుకొని కూసోవాలి కానీ తీటదున్న దగ్గర నిత్యకయ్యమన్నట్టు గడికి గడికొక్కలు మాట్లాడుకుంటా తీట పంచాదులు తీసుడేంది. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మొన్న ఏమనే ఉగ్రవాదులకు సోదరి అయిన కల్నాల్ ఖురేషీ మేడము మీ మతమామనే కాబట్టి దాడికి పంపించడమంటే మామూలు రచ్చ నడిచిందా. ఆయన గారు అట్లాంటే బీజేపీ ఎంపీ రామచంద్ర జాంగ్రా సారు పహల్గాం పర్యటనకు పోయిన ఆడోళ్లకు దమ్ము ధైర్యం లేదని ఇప్పుడు అనేవరకల్లా మళ్ళా ఇది కూడా ఇప్పుడు పెంట అయింది. అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్లకు మాట్లాడరాకపోతే సప్పుడు చేయక ఊకోన్రి. అంతేగాని ఇట్లా అడ్డంతోట మాట్లాడి పార్టీ పరువును తీసుకుపోయి బజార్లో వేయకుండ్రని గట్టిగానే క్లాసు వీకిన్రని అంటుర్రు. అయినా మన శక్తి గురించి సత్వా గురించి గొప్పగా చెప్పుకోవాలే కానీ మన సిగ్గు మనం తీసుకున్నట్టు మాట్లాడు ఏంది. కమలయ్యలు బీజేపీ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ దేశం కోసం ధర్మం కోసం దేవులాట ఇదేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్న కేసీఆర్ సార్కు కారటేసిన ఎమ్మెల్సీ కవిత మేడం కొత్త పార్టీ పెట్టబోతున్నదని ఒకటే గుసగుసిన పడుతున్నది. బీఆర్ఎస్ పార్టీల నుంచి బిస్తర్ చదువుకొని నాయనకు రామ్ చెప్పి అన్నకు పోటీగా కొత్త దుకాణం తెరిచి కొత్త పార్టీ పెట్టబోతున్నదా అంటే ఏమో మరి ముచ్చటంతా తెలవాలంటే మనం కూడా లోతుగా పోయి తెలుసుకోవాలి. మందుమారారిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్ గా చరిత్రలో నిలిచిన దేవరపల్లి కవిత అలియస్ కల్వకుంట్ల కవిత మేడము కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టే కొడుతున్నదట. పార్టీ పేరు కూడా తెలంగాణ బహుజన సమితి అని కూడా అనుకుంటుర్రట. లిక్కర్ కేసుల జైలుకు పోయి వచ్చినాక మొత్తం బీసీలు ఎస్సీలు ఎస్టీల పాట వాడుకుంటారే బహుజన గలం బాగానే ఇనబెట్టుకుంటా మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా దొరవారి ఆడబిడ్డ అయిన కవిత మేడము నిమ్న జాతులు తక్కువ కులాల తరపున పోరాడుతున్నట్టు నటిస్తున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అది సరేగాని మరి పార్టీ ఎందుకు పెడుతున్నదట అంటే ఒక వరలో రెండు కత్తులు ఇముడాయి అన్నట్టు ఒకటే కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కూడా ఒక పార్టీలో ఇముడలేకపోతుర్రట. నిన్నయాల చూసుకుంటే కవిత మేడం కేసీఆర్ సార్ కు రాసిన లేటరు బయటకు వచ్చుడు. రాజకీయంలో మామూలు రచ్చ నడవలేదు, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. మరి ఎందుకట్లా అంటే మునుపు తెలంగాణ బతుకమ్మగా పార్టీల పెద్దపీటేసి పెద్దగా చూసినోళ్ళు ఇప్పుడు దేవనపల్లి కవిత మేడంను కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు నడిపిస్తున్న పార్టీల సక్కగా చూస్తలేరట. కేసీఆర్ సార్ చుట్టూ ఉన్న దయ్యాలే అట్లా చేస్తున్నాయి అన్నట్టే ఉన్నదట. అందుకే వాళ్ళతోనే నాకు పొసగది. నాకేమన్నా తక్కువనా? మా నాయన మా అన్నకు నేర్పినట్టే రాజకీయం పాఠాలు నాకు నేర్పిండు. ఆ పాఠాలు నేను కూడా బట్టి నేర్చుకున్నా. నాకు మా అన్న కంటే ఎక్కువ పేరు వచ్చేటట్టు ఉన్నదని మా అన్న వెనకపోంట నడిచేటోళ్ళే నన్ను తొక్కేయాలని చూస్తురు. వాళ్ళు తొక్కేయాలనుకుంటే నేనెందుకు వెనకకు పోతా? వెనకకు పోయే ముచ్చట్నే లేదు. మా అన్న కంటే 4 ఆకులు రాజకీయంలో ఎక్కువనే చదివినా అన్నట్టు పార్టీ పెట్టబోతున్నదట. పార్టీ రిజిస్ట్రేషన్ పనులు కూడా నడుస్తున్నాయట. రాజన్న కుటుంబంలో వచ్చినట్టే లొల్లులు వచ్చినట్టున్నాయి కదా. మరి ఈ పంచాయతీ తెంపేందుకు కేసీఆర్ సారు ముంగటికి వస్తాడా అంటే ముంగట తెలుస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు మాటలు భాగవతాలు ఆడినప్పుడు బుడ్డన్ ఖాన్ మాటలు ఉంటాయి చూడండి. డిట్టో మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఉన్నాయట. అగో మా కేసీఆర్ సార్ కొడుకు మస్తు మాట్లాడతాడని కార్యకర్తలు చేతులు బెతట్టు సప్పట్లు కొడుతుంటే బుడ్డన్ ఖాన్ మాటలని ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా అద్దంకి గారు, కేటీఆర్ సార్ ఎట్లా మాట్లాడతాడు? టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈరోజు బుడ్రఖాన్ గుర్తొస్తాడు. ఇన్నరా బుడ్రఖాన్ అంటే ఇప్పటి వాళ్ళకంతా ఎక్కువ మందికి తెలియదు కానీ వెనకటే భాగవతాలు చూసిన ప్రతి ఒక్కరికి ఎరికే. అట్లా మాట్లాడుతున్నట్టు ఎట్లా అనిపించిందో అది కూడా అద్దంకి సారే చెప్తుండు. ఈనుండ్రి.
కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అక్రమంగా పెట్టిన కేసును బూచిగా చూసుకొని ఒక ఎర్రిపప్పలాగా ఇలా బీజేపీ వాళ్ళ కంటే ముందు నువ్వే మాట్లాడుతున్నావు. ఇది కాదా సాక్ష్యం? ఇట్లెందుకన్నాడంటే బీజేపీ వాళ్ళు కావాలని కాంగ్రెస్ పెద్దల మీద అక్రమ కేసులు పెడితే ఇట్లా అనిపించిందట. అయ్యా అద్దంకి గారు, కమలం పువ్వు పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు మనం దోస్తులము, చెట్టు మీద కోతులం అన్నట్టు ఉంటే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటారు సారు? మీరేమంతాలు సార్ కాన్ నుంచి మీ కాంగ్రెస్ లీడర్ల దాకా మీ లీడర్ల మాటలు కూడా ఎవల మాటల లెక్క ఉంటాయో అది కూడా మీరే చెప్తే ఇంకా మంచిగా ఉంటది. ముఖ్యమైన ముచ్చట ఏంటంటే మీ ముఖ్యమంత్రి రేవంతాల సారు మాటలు మాత్రము బాతాల పోషెట్టిని మించి ఉంటాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆసుపత్రుల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. దవాఖాన్లు మొత్తం దరిద్రంగా ఉన్నాయి, సూదులుంటే మందులుంటలేవు, మందులుంటే సూదులుంటలేవు, కరెంటు కూడా చక్కగా ఉంటలేదని కంప్లైంట్లు వస్తున్నాయని ఎరకయి అందరితో సమావేశం అయిందా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి. చాలా మందినే పిలిచి తాత్పరంగా ముచ్చట పెడుతున్నాడంటే దవాఖాన్లలో ఉన్న దరిద్రం ముచ్చట అయితే కాదు అన్నట్టే అనిపిస్తలేదు. మరి ఎందుకు సమావేశం అయ్యిందంటే ఈ నడమల కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా, ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరగకుండా చూడాలి, ఎంటదేంట శానిటైజ్ చేయాలి, ఒక్కరు కూడా బీమారి బారిన పడొద్దు, అందరు గట్టిగా పనిచేసి అది మన రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చూడాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ సీమకాన్లో దేశంలో పుట్టిన పురుగు మన రాష్ట్రంలో మాత్రం తిరగొద్దు అనగానే మీరు అంత మంచిగా చెప్పినాక మేము ఊకుంటామా సారు? మా పనితనం చూపెడతామా? పాడుమల్లె రోగం బాపతు పురుగు రాకుండా చూస్తాము. ఎవరికైనా కరోనా వచ్చిందన్నట్టు అనిపిస్తే ఐసోలేషన్లో పెట్టి అది అక్కడికక్కడే అంతమయ్యేటట్టు చేస్తామని కూడా ఆఫీసర్లు అన్నారట. అయ్యా దామోదర సారు, దవాఖాన్లలో ఎట్లాగో సేవలు చక్కగా అందిస్తలేరు, ఇదన్ని మాత్రం జర పెరగనీయకుండా చూడండి, ఎంటదెంట రిపోర్టులు తెప్పించుకొని మంచిగా ఎంక్వైరీ చేయించుర్రి, లేకపోతే మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే కోలుకోలేని కాడికి వస్తుంది. మొన్నటి దెబ్బకే ఇంకా ప్రజలు కోలుకుంటలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి భార్యల ముంగట్టే భర్తలను కాల్చి చంపుతుంటే భారతదేశం ఆడోళ్ళు కాపాడుకునేందుకు దమ్ము ధైర్యం చూపలేదట. ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలనో మొగోళ్ళకు కూడా చక్కగా అర్థం కాదు, ఆడోళ్ళు కూడా అట్లనే అర్థం కాక పరిశ్రమలో ఉండి ఉంటారు. అది సరే కానీ అట్లెవలన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా కమలయ్య, ఎంపీ రామచందర్ జాంగ్రా ఎట్లెట్లా చెప్పుర్రి. वहां पर जो हमारी वीरांगनाएं बहन थी जिनकी मां का सिंदूर छीन लिया गया, अगर उन्होंने अहिल्याबाई का इतिहास पढ़ा होता तो उनके सामने उनके पति को कोई निरपराध इस तरह से गोली नहीं मार सकता था, चाहे वो भी शहीद हो जाती। जोश नहीं था, जज्बा नहीं था, दिल नहीं था, इसलिए हाथ जोड़ के गोली का शिकार हो। ఇనరా ఏమంటుండో, మన మహిళలకు దమ్ము ధైర్యం లేకనే పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలా వాళ్ళ భర్తల పానాలు ఒగొట్టుకురు. వాళ్ళకు శత్రువులు ఎదురుపడ్డప్పుడు దాడి నుంచి ఎట్లా తప్పించుకోవాలనో, భర్తలను ఎట్లా కాపాడుకోవాలనో తరిపిదిస్తే ఉగ్రవాదులకు ఎదురుగా పోయి పోరాటం చేసేటోళ్ళు. ఆ టైంలో దమ్ము ధైర్యం లేకనే చేతులు ముడుచుకొని భర్తల పానాలు ఓడగొట్టుకున్నారని అనుకొచ్చిండు. అయ్యా రామచందర్ జాంగ్రా సారు ఆ దాడిలో భర్తలను ఓడగొట్టుకున్న మహిళల గురించి మంచిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళకి చేత కాలేదు అంటున్న మీరు, మరి మీ ఇంట్లో మహిళలకు ఆపదలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనో వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తారు. మీ భార్య బిడ్డలు మనమరాళ్ళు కూడా భర్తలను ఎట్లా కాపాడుకోవాలన్నా తరపీదు తీసుకుంటుర్రా? అట్లా కూడా అగ్నివీరుల మీ వాళ్ళు శిక్షణ తీసుకుంటే వాళ్ళ గురించి కూడా ఇట్లనే చెప్పకపోయినరు. అయినా ఇంత ధైర్య సాహసాలు ఉన్న మీరు కూడా బాడలరా గస్తీ కాసుకుంటా ఉగ్రవాదులను ఏరేసే పని పెట్టుకుంటే మీ ఇంటి మహిళలకు కూడా భారతదేశం సరిహద్దుల సమరానికి పంపిస్తే మంచిగుంటుంది. దేశం కోసం ధర్మం కోసం దేవులాడే మీరు అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో వీడియో కింద కామెంట్ల మీద కామెంట్లు పెడుతుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారుకు కాలిచ్చి మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క సమక్షంలో అప్పట్లో చేతులు కలిపి దాంట్లోకెళ్ళి కూడా బయటకెళ్ళిన కోనేరు కోరప్పసారు ఇప్పుడు వస్తే కాంగ్రెస్లోకి పోను, పోతే గీతే మళ్ళా బీఆర్ఎస్లోకి పోతా అంటుండు. అప్పట్లో బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిండు, మళ్ళా ఇప్పుడు పోతే కార్లకే పోతా అని ఎందుకు అంటుండో అరుచుకుందాం పారి. అయ్యా కోనేరు కోనప్పసారు చెప్పుర్రి. కేసీఆర్ దేవుడు అని చెప్పి చెప్పినాం, కాంగ్రెస్ లో చేరినాడు, స్టేజ్ మీద చెప్పినా కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన మాకు ఆయన కాలాభివందనం అని చెప్పి మీటింగ్ కేసీఆర్ సారు దేవుడని కాంగ్రెస్ పార్టీ వేదిక మీద చెప్పినా అంటుండు. మరి అంత మంచి దేవుణ్ణి ఇడిచి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయిండో ఆ ముచ్చట కూడా చెప్తుండు ఇనుండ్రి. పర్సనల్ గా తిట్టిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను, కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ నాకు ఎటువంటి రెండో అంశం. ఇన్నరా తిట్టిన మనిషిని పార్టీలకు ఏర్చుకుంటున్న కోపంతోనే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఎవరో తిట్టిలోన్నాలో పార్టీలకు తీసుకుంటే ఈయన బయటకు వెళ్ళి కాంగ్రెస్లకు పోయిండట తప్పితే అంతకంటే ఏం లేదన్నాడు. మరి కాంగ్రెస్లో కూడా లేరు కదా, మళ్ళా గిట్లా పోతారా సారు? రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా పోవాల్సి వస్తే పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ దాచుకుంటాను.
మరి కాంగ్రెస్ పార్టీలో కూడా కోనేరు కోనప్ప సారు నచ్చనోళ్ళు ఉంటే అప్పట్లో అలిగి బయటకు వెళ్ళిండా, లేకుంటే రేవంతాల సారు ముఖ్యమంత్రి గిరి నచ్చగా వెళ్ళిండా? ఆ ముచ్చట కూడా కోనప్ప సారే చెప్తే అయిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు ఇంటిల్లాదులతోని కొత్త ఇంట్లోకి పోయిండు. కుప్పంలో కుటుంబ సమేతంగా గృహప్రవేశం పేరంటం పెట్టిండు. ఆయన గారి ఇల్లు ఎట్లున్నది, ఏర్పాట్లు ఎట్లా చేసిండు, బంధుబలగంతో పాటు ఏపీలో ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలను కూడా పిలిచిండు. చూద్దాం పాండ్రి, చలో కుప్పం. దేవుళ్ళ పోడవలను పట్టుకొని చంద్రాల సారు భువనేశ్వరమ్మ కొత్తింట్ల కుడికాలు పెట్టిర్రు. ఇగో ఇక గోమాతలను తీసుకొచ్చి పూజలు చేసి ఆవులను ఆరాధించిర్రు. మంగళారతి బట్టి మంచిగా మనసు నిండా మొక్కుకుర్రు. అమ్మా గోమాత, నా పెనిమిటి నారా చంద్రాల సారు ఇట్లనే ముఖ్యమంత్రిగా ఏపీల పాలనగిరి ఎలగబెట్టాలే. గోమాతలు అయిన మీ దీవెనార్తి మా ఆయన మీద ఎల్లకాలం ఉండాలే. మీరు చల్లగా దీవించుర్రి. నా కొడుకు లోకేశం కూడా లోకోద్ధారకుడు కావాలే. ఇప్పటికే చదువుల మంత్రిగా ఎంతో మందికి సందేశాలు ఇస్తుండు. ఆయనకు కూడా ఇంకిత జ్ఞానం పెరిగేటట్టు చూడుండ్రి. పప్పు అని ఎక్కిరిచ్చినోళ్ళే ఇవాళ నా పుత్రరత్నాన్ని తోపు తురుం దార్కార అనేంత ఎత్తుకుంటురు. ఇంకా కూడా ఎదిగేటట్టు ఎత్తుకునేటట్టు చెయ్యండ్రి అని మనసులో మొక్కుకున్నదా అంటే మొక్కుకోకుండా ఊకుంటుందా? ఆవులు కూడా భువనేశ్వరమ్మ బుద్ధిగా అట్లా అత్యంతలు చల్లుతుంటే మంచి మనసుతోని మంచిగా దేవనారతి పెడుతున్నట్టే అనిపిస్తలేదు. మంగళారతి ఇచ్చుడు అయిపోయినాక పట్టుబట్టాల్లో ఉన్న ఇద్దరు దంపతులు పోయి కొత్తింట్ల పూజ మీద కూర్చొని మంగళారతి బట్టి సత్యదేవునికి నోముకుండ్రు. బాలికాకాయ బిడ్డ బ్రాహ్మణి మేడము అల్లుడు నారా లోకేశం సార్ కూడా పూజకు కూసుర్రు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దేవుళ్లను మనసు నిండా తలుసుకొని పాలు పొంగినట్టు ఇల్లు పొంగాలే. ముఖ్యమంత్రి సార్ కుటుంబం వాళ్ళు ముట్టింది ముత్యం కావాలి, పట్టింది పగడం కావాలి అన్నట్టు పాలు పొంగిచ్చిర్రు. అటుగా సిక్కి కుప్పంలో ఉన్న చంద్రాల సారు అభిమానులు చంద్రాల సారు, భువనేశ్వరి మేడము, లోకేశం సారు, బ్రాహ్మణి మేడము, సీఎం సార్ మనమడు దేవాంశులు అందరూ కుటుంబం మొత్తం ఉన్న పోటువను ఇద్దరాలు మొగలక పయ్యపిర్రు. ఇగో ఇట్లా అయింది ఏపీ సీఎం సారు కొత్తింట్లకు పోయిన పేరంటాము. అయ్యా చంద్రాల సారు, మీరు ఇంట్లోకి పోయినట్టే మీకు ఓట్లేసిన ప్రజలు కూడా ఓవాలని కలలుగా అంటుర్రు. ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తే వాళ్ళు కూడా ఇట్లనే కొత్తింట్లకు పోయి పాలు వంగించుకుంటారు. నిల్వనీడ లేని వాళ్ళ గురించి కూడా ఆలోచించురే సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కులాలొద్దు, మనుషులందరూ సమానమే. ఒకళ్ళను కోస్తే పాలు, ఒకళ్ళను కోస్తే నెత్తురు వెళ్తుందా? కులాలు ఉండబట్టే తక్కువళ్ళు ఎక్కువళ్ళు అని తక్కువ కులాలను చిన్న చూపు చూస్తుండ్రని లడాయిలు ఇప్పటికీ నడుస్తున్నాయి కదా. కానీ కులాలు ఉంటేనే గొప్ప అంటుండు ఎంపీ గడ్డం వివేక్ సారు. అట్లెందుకు అంటుండు అంటే ఇగో ఈయనుండ్రి. అయ్యా మీ కులం ముచ్చడం ముంగటే ఇండ్రి. పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మొన్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోతే వంశీసారు తక్కువ కులం మనిషి అని గుళ్ళకు కూడా అయ్యవారు రానియలేదని ఆయన వెనకపొంట నడిచేటోళ్ళు అట్టతురుకాలు పట్టుకొని ఆవేదన చెప్పుకుండ్రు కదా. అందుకే ఇప్పుడు కులం గురించి ఇట్లా అనుకొచ్చిండు. డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. సరస్వతి పుష్కరాల గంగల మునిగితే అమ్మవారి సన్నిధిలో ఇంత జ్ఞానం పెరిగిందట. అయ్యా పైసా కంటే కులమే గొప్ప అని చెప్తున్నారు కదా. కులం గొప్పదైనప్పుడు కులం కట్టుబాట్లు కూడా పాటిస్తుంటారు. ఆ ముచ్చట మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాము అంతే. అయినా కులాలు ఉండొద్దు, మనుషులందరూ సమానం, మనుషులందరిది ఒకటే కులము. మూగజీవాలకు లేని కులాలు, మతాలు, పంతాలు, పట్టింపులు ఒక మనుషులకే ఎందుకు అని చెప్పేది మీరే. మళ్ళా కులాలు గొప్ప అని చెప్పేది మీరే. మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలుస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెప్పేడి ఏమో శ్రీరంగ నీతులు, సొచ్చేడి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నదట. కొందరు కమలయాల ముచ్చట కూడా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని దేశభక్తి అనుకుంటా శుద్ధులు చెప్పేటోళ్ళ కూడా కొందరు బుద్ధి తక్కువలు కూడా ఉన్నారా అంటే ఉన్నారట. అసలు ఓ కాషాయ కార్యకర్త రాసలీల భాగవతం వచ్చింది చూడుండ్రయ్య. చూసిండ్రా సీసీ కెమెరాల రికార్డింగ్ అయిన వీడియోలా కాషాయ కడవ కప్పుకొని భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తతోని ఇట్లా రాసలీలల్లా మునిగిండట. యుద్ధానికి పోతున్న వీర సైనికుని లెక్క ఇట్లా తంతెల మీదకి వెళ్ళొచ్చి ఆమె తనువును అద్దుకొని ముద్దు ముచ్చట్ల యుద్ధం నడిపించిండట. మరి ఈ కరడు కట్టిన కాషాయ నేత ఇవ్వాలంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సార్ ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతున్న ఉత్తరప్రదేశ్లో ఉన్న గోండా జిల్లాల బీజేపీ అధ్యక్షునిగా పని ఎలుగబెడుతున్నాడట. పేరు అమరి కిషోరు. ఈ ముచ్చట ఎరుకైన బీజేపీ పెద్దలు దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేయమంటే మన పార్టీలో ఉన్న మహిళా కార్యకర్తల దేహంతోనే పోరాటం చేస్తావా? ఇంత ఘనకార్యం చేసిన నువ్వు కమలం పువ్వు పార్టీలో ఉంటే ఇంకెంతమంది మహిళల బతుకులతోనే ఆడుకుంటావో అని ఆయనతో పార్టీలకు వెళ్ళి లగొట్టిరట. బీజేపీలో ఉన్న మహిళా కార్యకర్తలను ఇట్లా వాడుకొని వాళ్ళ బతుకులతోనే ఆడుకునే లీడర్లు ఉన్నాక ఇంకా ఆ పార్టీలకు పోవాలంటే ఆడేళ్ళు వెనకముగట అయ్యే కాడికి వచ్చే. ఇక ఈ పార్టీలో ఉన్న ఈ కమలయ్యలు మహిళల దమ్ము ధైర్యం గురించి మాట్లాడు. ఇసోటి బీజేపీ వాళ్ళు కొందరు ఇసోటి పనులనే దమ్ము గట్టిగా చూపెడతట్టుండ్రు కదా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.
మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క మానవత్వం చాటుకుంది అని ఓ వీడియోను సోషల్ మీడియాలో దింపుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెడుతుర్రు. ఇంతకు అంత మానవత్వంతో అంత మంచి పని ఏం చేసింది అంటారా? చెప్పుడు కంటే మిమ్మల్ని అడిగి డైరెక్ట్ దోల్కపోయి చూపిస్తా, ఆలస్యం చేయకుండా నాతో రండి. చూసినరా, వీళ్ళు ఇట్లా రోడ్డు మీద పోతుంటే ఆయన టక్కర కింద పడ్డారట. అదే రూట్లో పోతున్న సీతక్క కూడా కాన్వాయి పక్క కాపి ఆ దెబ్బలు తాకిన వాళ్ళను వెంటనే దవాఖానకు పంపించింది. ఏడనంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నార రోడ్డు మీద టక్కర అయిందట. ఈ వీడియోను ఇంటర్నెట్లో ఇరుగమరగా దింపుకుంటా మానవత్వం అంటే మానవత్వం, మహిళా మంత్రి సీతక్కదే మానవత్వము. సాటి మనుషులకు సాయం చేయని కొందరు బస్టు లీడర్లు ఉన్న ఈ కాలంలో కూడా మహిళా మంత్రి సీతక్క అటువంటి మంచి మనసు ఉండు, ఆపదలో ఉన్నోళ్ళని ఇట్లా ఆసుపత్రికి పంపించడం మంచిగున్నదని అన్నోళ్లే కానీ అననోళ్ళు లేరు. మరి సీతక్క ఆ రూట్లో ఎందుకు పోయిందంటే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అవుతున్నాయి కదా, ఆడికి పోయింది. ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ తీసిన హరిహర వీరమల్లు సినిమాను టాకీసులలో వేద్దాం అనుకునే టైంలో ఆయన సినిమా టాకీసులు బంద్ పెడతామని కొన్ని సినిమా టాకీసుల ఓనర్లు అంటుర్రట. ఏపీ డిప్యూటీ సీఎం సార్ సినిమా వస్తుంది అన్నప్పుడే ఎందుకు వాళ్ళు అట్లా చేస్తుర్రో ఏమో కానీ అల్లు అరవింద్ సార్ అయితే ఇట్లా అంటున్నాడు. అయ్యా, అల్లు అరవింద్ సారు సినిమా టాకీసుల ముచ్చట చెప్పుర్రి. ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను, కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. సినిమా కంపెనీ నలుగురి చేతుల్లోనే నలుగుతుంది, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు ఉన్నది, అందులో మీరు కూడా ఒక్కరు కదా అని విలేకరులు అంటే ఆ నలుగురిలో నేను లేనంటుడు. అది సరేగాని మీకున్న సినిమా టాకీసులు ఎన్నో చెప్తారా? ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. ఈయనరా ఏమంటుండో 15 టాకీసులు అంటే అవి కూడా ఇడిచిపెట్టుకుంటా వస్తున్నా అంటున్నాడు. హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగటపడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడి నేను కూడా ఒకప్పుడు సినిమేషకానే కదా, మర్యాద కన్నా వచ్చి నన్ను కలవకున్నా మా ముఖ్యమంత్రి సార్ను కలవద్దా? ఏపీ సీఎం చంద్రాల సార్ అంటే సినిమాలకు అంత చిన్న చూపు ఏందని గట్టిగానే గరానికి వచ్చేవరకల్లా ఇంత కథ ఇప్పుడు ఆ నలుగురి ముచ్చట ముంగటికి వచ్చింది. అల్లు సారు ఇట్లా అనుకొచ్చిండు. అయినా సినిమాలు ఆడితే ఆడని, ఆడకపోతే ఆడని, ఆవిడితోని ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా? ఓ దిక్కు కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికి ఎనుగుల చిప్ప ఎనుగోలనే అన్నట్టుంటే ప్రజల బాధలు తీర్చవలసింది పోయి ఈ పంచాయతీ ముంగటేసుకొని ఏం చేద్దామనుకుంటారు? ఇట్లా కొంత టైం వేస్ట్. సినిమాలు నడవకపోతే కొంపలేమో అరిపోవు, టాకీజులు బంద్ పెడితే ప్రజలకు ఏం నష్టం రాతి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని